అనన్య శరణ్యతో ఇలా అంటూ ఉంటుంది. చెప్పు, ఏం చేసావు, ఏం కలిపావు, మరిది గారు తినే దాంట్లో ఏం కలిపావో చెప్పవే అని అంటూ అడగటంతో శరణ్య ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. అంతలో దర్శన్ బయటికి వచ్చి నిలబడి అలా చూస్తూ ఉంటాడు. తనకి మత్తుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే నిలబడి చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా శరణ్య అనన్య ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పి తల పట్టుకొని అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు. అంతలో అనన్య ఇలా అంటుంది. చెప్పు శరణ్య, అసలు ఏం చేసావో చెప్పు అని అడగటంతో అప్పుడే శరణ్య ఏడుస్తూ మందు కలిపానక్క, ఆయన తినే భోజనంలో మందు పెట్టాను నేను అని అంటూ చెప్పడంతో ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. అలా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే అటువైపు చూస్తే దర్శన్ వచ్చేస్తాడు. దర్శన్ని చూస్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా వీడి ముందే బయట పెట్టాలి అనుకుంటుంది అనన్య. ఇక వెంటనే ఏంటి, మరిది గారు తినే భోజనంలో విషం పెట్టావా అని అనటంతో అక్క, నేను పెట్టింది విషం కాదక్క, జస్ట్ మందు పెట్టానక్క అని అంటూ అడగటంతో చెప్పటంతో అప్పుడు అనన్య ఏంటి దానికి దీనికి తేడా, నువ్వే కదా మరిది గారికి ఏమన్నా అయ్యుంటే ఇంకా నయం, కొంచెం అదృష్టం బాగుంది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు, లేదంటే చచ్చిపోయేవాడు కదా, ఎందుకు అలా చేసావు శరణ్య అని అంటంతో అక్క, నువ్వనుకున్నట్టు నేను విషం పెట్టలేదక్క, నేను ఆయన కోసం మంచి మందు పెట్టానక్క అని నా కోసం నాతో ప్రేమగా ఉండటానికి అలా చేశాను అని చెప్పటంతో ఇక అప్పుడే అనన్య సీరియస్గా ఎందుకు అలా చేసావే, నీకు అసలు ఏమైనా పిచ్చా, అలా చేయకూడదు కదా, పాపం దర్శన్ ఎంత ఇబ్బంది పడ్డాడు, పొరపాటున అది పాయిజన్గా మారిపోయి చచ్చిపోయి ఉంటే అని అంటూ సీరియస్గా చెప్తూ ఉంటుంది. అయినా ఏది ఏంటో నీకు తెలుసా ఏంటి అని అంటూ తిట్టేస్తూ ఉంటుంది. ఇక దర్శన్ ఆ మాటలు విని షాక్ అయిపోతాడు. ఏంటి నాకు విషం పెట్టిందా అనేసి చాలా కోపంగా తిడుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటుంది శరణ్య, లేదు నేను ఆయన కోసం, ఆయన నాతో ప్రేమగా ఉండటం కోసమే ఇలా చేశాను, కానీ ఇలా జరుగుతుందని నేను అసలు అనుకోలేదక్క అని అంటూ చెప్పడంతో అప్పుడే అనన్య అలా చూస్తూ ఉంటుంది. ఇక దర్శన్కి కోపం వచ్చేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. ఓపిక లేక వెళ్ళి బెడ్ మీద కూర్చుంటాడు. ఇక అప్పుడే శరణ్య ఏడుస్తూ ఉంటుంది. ఏంటి శరణ్య, ఎందుకు ఇలా చేశావు అని అప్పుడు మళ్ళీ దర్శన్ వెళ్ళిపోయిన తర్వాత అనన్య కూల్గా మాట్లాడుతుంది. ఇంకా అప్పుడే శరణ్య, అక్క నేను చెప్పేది వినక్క, నేను ఆయన విషయంలో కావాలని చేయలేదక్క అని చెప్పడంతో ఇంకా నువ్వు ఏం చేసినా సరేలే ఇప్పుడు ఈ విషయాన్ని వదిలేసేయి, అంటే ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో అక్క అని అంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటే తెలియాల్సిన వాడికి తెలిసింది, అది చాలు నాకు, అందరికీ తెలియకపోయినా పర్వాలేదు అని అనన్య నవ్వుకుంటూ ఇలా అంటుంది. మళ్ళీ కవర్ చేస్తూ అది నేను చెప్తానులే, ఇంట్లో వాళ్ళందరికీ నేను నచ్చ చెప్తాను, నా చెల్లివి నీకు ఏమన్నా అవుతే నేను తట్టుకుంటానా అని అనన్య అంటుంది. అలా అనేసరికి ఇంకా అప్పుడే శరణ్య ఏడుస్తూ నిలబడితే ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, పో లోపలికి వెళ్ళు అని అంటే సరే అని చెప్పి తను లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. దర్శన్ చాలా సీరియస్గా ఉంటాడు. నన్ను ఇంత మోసం చేస్తుందా అని చాలా కోపంగా చిరాగ్గా ఉంటాడు. అంతలో శరణ్య లోపలికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఇంకా దర్శన్ చాలా కోపంగా పైకి లేచి కూర్చోవటం చూసి ఇంకా శరణ్య దర్శన్ లేచాడు, స్పృహ వచ్చిందని ఆనందంతో దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఏమండి మీరు లేచారా అని ఆనందంగా అడిగి ఇంకా కళ్ళకి తాళిని తీసుకొని అద్దుకుంటూ ఇలా మొక్కుతూ ఉంటుంది. అప్పుడే దర్శన్కి కోపం వచ్చేసి సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇక తన పక్క నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఏంటండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, మీరు ఇలా వెళ్ళకూడదు అని అంటూ శరణ్య అంటుంది. అలా అనేసరికి దర్శన్ చాలా సీరియస్గా ఎందుకు వెళ్ళకూడదు, నేను వెళ్తాను తప్పుకో అని అంటే లేదండి మీరు వెళ్ళటానికి వీల్లేదు, మీకు హెల్త్ బాగాలేదు, మీరు ఉండండి, నేను ఏదైనా జ్యూసో పాలు తీసుకొస్తాను అని అంటే అందులో కూడా మందు కలుపుతావా అని అనేసరికి ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది. అలాగే చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే దర్శన్ చెప్పు, అందులో కూడా మందు కలిపి తీసుకొస్తావా నేను చావటానికి అని అంటే ఇంకా అప్పుడే శరణ్య టెన్షన్గా చూస్తూ ఏంటండి అంత మాట అన్నారేంటండి అని అంటంతో అవును అంటాను, అదే కదా నువ్వు చేసేది, నన్ను చంపి రాజ్యం ఏలుతామనుకుంటున్నావా, మా ఆస్తి మొత్తం తీసుకుందాం అనుకుంటున్నావా, అసలు ఏం ప్లాన్ చేస్తున్నావు నువ్వు, నీలాంటిది ఆడదాన్ని నేను చూడలేదు అంటే లేదండి నా గురించి తప్పుగా అనుకోవద్దు, నేను అలా ఏమీ కాదు అని అంటే మరి ఇంకేంటి నువ్వే కదా ఇదంతా చేసావు అంటే లేదండి నేను చేశాను అంటే దానికి అర్థం ఉంది, అంటే ఏంటి నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది నాకు, నన్ను ఎంతగానో ప్రేమించిన సమీర నాకు దూరం అయిపోయింది, అయినా బాధలో ఉంటాడు కదా
కదా అని ఆలోచన కూడా లేకుండా నా గురించి ఇంత నీచంగా ఆలోచించి ఇంత నీచానికి దిగజారుతావా, నీలాంటి దాన్ని ఏమంటారో తెలుసా అని ఇంకా పచ్చిగా మాట్లాడతాడు. బూతులు మాట్లాడుతూ ఉంటే శరణ్య ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే ప్లీజ్ అండి మీకు దండం పెడతానండి, నా గురించి తప్పుగా ఆలోచించొద్దు అని దండం పెడితే దర్శన్ లాగి ఒకటి కొడతాడు. ఇక అప్పుడే శరణ్య ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఇక దర్శన్ ఇలా అంటూ ఉంటాడు, నీలాంటిది నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. చూడు, నువ్వు నన్ను ఇంత నీచానికి దిగజార్చి బలాత్కారం చేద్దాము అనుకున్నావా, ఏం చేద్దామనుకున్నావు, నా జీవితాన్ని నాశనం చేద్దామనుకున్నావా అని తిడుతూ ఉంటాడు. అప్పుడు ఇంకా బూతులు తిడుతూ ఉంటే శరణ్య వద్దండి ఆపేసేయండి అని చెవులు మూసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్తో ఇలా అంటుంది, నేను కావాలని చేయలేదండి, మీతో ప్రేమగా ఉందామని, మీతో ప్రేమగా జీవితం పంచుకోవాలని నేను అలా చేశానే కానీ కావాలని చేయలేదు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే దర్శన్ ఇంకా సీరియస్గా చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే శరణ్య ఏడుస్తూ ఇంకా అక్కడే కూర్చుని పోతుంది. చాలా ఏడుస్తూ ఎంతో నచ్చ చెప్తూ ఉంటుంది. కానీ దర్శన్కి మాత్రం ఈ విషయంలో చాలా కోపంగా ఉంటుంది. ఆ తర్వాత దర్శన్ అలాగే సీరియస్గా ఉంటాడు. ఇక దర్శన్ చెల్లి లహరి అక్కడ బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అంతలో పని మనిషి వచ్చేసి ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా జీవితం నాశనం చేసేసాడు ఆ ప్రకాష్ గారు, మొత్తం అంతా అయిపోయింది, ఇంకా ఏం మిగిలింది, నా జీవితం బొగ్గిపాలు చేసేసాడు వాడు ఎదవా అని తిడుతూ ఉంటే ఇంకా అప్పుడే అయ్యయ్యో ప్రకాష్ గారిని బాబుని అలా తిట్టొద్దమ్మా అంటే, ఎందుకు తిట్టొద్దు, చేసిందంటే వాడే కదా అని అంటే, లేదమ్మా మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు, ఆ బాబు చాలా మంచివాడు, అతని గురించి మీరు తప్పుగా ఆలోచించొద్దు, ఎంత మంచివాడో తెలుసా, ఒక పరాయి అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడు అని అంటూ ఏదో చలాకీగా కనిపిస్తాడు కానీ అలాంటి వాడు కాదు అంటే, మరి ఇదేంటి నా డ్రెస్ మొత్తం మార్చేసింది అని అంటూ ఉంటే, అది మీరు రాత్రి ఏదో తాగి వామిటింగ్ చేసుకున్నారు, ఏదేదో అయిపోయిందమ్మా మీకు, అందుకనే ప్రకాష్ బాబు నన్ను పిలిస్తే నేనే ఆ డ్రెస్ మీకు మార్చాను అని చెప్తే, అవునా అని అంటూ షాక్ అయిపోతుంది. అవునమ్మా ఆ డ్రెస్ని నేనే మార్చాను, మీకేం కాలేదు అని చెప్పడంతో, నిజం చెప్తున్నావా నువ్వు అని అంటే, అవునమ్మా నిజమే చెప్తున్నాను, మీరు ఇలా వామిటింగ్ చేసుకున్నారని డ్రెస్ అంతా పాడైందని నన్ను పిలిచి చూపించాడు, సరేలే తను మార్చాడు కదా అని చెప్పి నేనే మీకు బట్టలు మార్చి స్నానం చేపించి పడుకోబెట్టాను అని చెప్తే, నిజంగానా అని అంటే, అవునమ్మా నిజం చెప్తున్నాను అని చెప్పడంతో ఇంకా అప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదిగో అమ్మా మీ డ్రెస్ మార్చుకోండి అని చెప్తూ, ప్రకాష్ బాబుకు అంత మంచి వాడు కాదని మీరు అనుకుంటున్నారు కానీ అతను చాలా మంచివాడు, అలా చేయాలనుకుంటే మీకు ఇలా తెలిసేది కాదు కదా అని అంటే ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది లహరి. ఇక డ్రెస్ మార్చుకుంటుంది. ఆ తర్వాత బయటికి ప్రకాష్ కూర్చొని మ్యూజిక్ వాయిస్తూ ఉంటాడు. ఇక పని మనిషికి ఇంకా పిలుస్తాడు. ఇక లహరి వచ్చేసి వెళ్దామా అంటే సరే అని చెప్పి ఇద్దరు కలిసి బయలుదేరుతారు. ఇంకా వెళ్ళే ముందు ప్రకాష్ ఇలా తమ్ చూపిస్తాడు ఓకే అన్నట్టుగా పని మనిషికి. ఇంకా అలా వెళ్తూ ఉంటారు. కారులో వెళ్తూ ఉన్నప్పుడు ప్రకాష్తో లహరి ఇలా అంటుంది, ఐఎమ్ సారీ మీ గురించి తప్పుగా అనుకున్నాను అంటే, అవునా ఎందుకు అని అంటే, నేను ఇలా ఉన్నాను కదా అందుకని అంటే మీ ఇల్లుని అంత డిస్టర్బ్ చేశాను అని అంటే, పర్వాలేదు మీరు ఇప్పుడు వామిటింగ్ చేసుకోండి, మా పని మనిషి కూడా చాలా మంచిది, అన్ని పనులు చేస్తుంది అని అంటే, అయ్యయ్యో అలా చేసుకోవాలని కాదు అంటే, నేనే మా ఇంటికి రావడంతోనే నీకు ఇలా జరిగింది అంటే, జ్యూస్ పడలేదు దానికి మీరేం చేస్తారు అని అంటూ ఇంకా అనేసరికి, సరే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని కారులో వెళ్తూ కూడా ప్రకాష్ని పొగుడుతూ ఉంటుంది. మీ గురించి ఇలా తప్పుగా అనుకున్నాను క్షమించండి అంటే, ఎవరైనా అనుకుంటారు అలాంటి ప్లేస్లో ఉంటే, మీరు కూడా అనుకోవాల్సిందే, కానీ నేను కూడా మంచివాడిని కాదు గుర్తుపెట్టుకోండి, ఏ మగాడు మంచివాడు కాదు నేను కూడా అని అంటూ ఇలా చెప్తూ ఉంటాడు.